Hello students, in this video we will discuss some more examples. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ స్క్వేర్ ఆబ్జెక్ట్ విత్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఓకే, 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి. స్క్వేర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంటున్నాడు. ఓకే, సైడ్, ఏరియా, పెరిమీటర్. సో 2 మెథడ్స్ రాయమంటున్నాడు. ఒకటి ఫైండ్ ఏరియా అండ్ ఫైండ్ పెరిమీటర్. చూడండి, స్క్వేర్ క్లాస్. సో నేను ఒక క్లాస్ డిక్లేర్ చేశాను, దాని పేరు ఏం పెట్టానంటే స్క్వేర్. సో మీకు తెలుసు స్క్వేర్కి ఏరియాని పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. సింపుల్ ప్రోగ్రామ్ అండి. ఏరియా అండ్ పెరిమీటర్. సో వేరియబుల్స్ ఏం తీసుకోమన్నాడండి? సైడ్, ఏరియా, పెరిమీటర్. ఓకే, సైడ్ అండి. సో సైడ్ మనకి డెసిమల్స్లో ఉంటుంది కాబట్టి డబుల్ సైడ్. ఓకే, కమా ఏరియా, అలాగే పెరిమీటర్కి ఒక వేరియబుల్ పిఈఆర్. నెక్స్ట్ తర్వాత చూడండి, అలాగే సెట్ అని ఒక మెథడ్ రాస్తున్నానండి. వాయిడ్ సెట్. సో ఈ సెట్ అనే మెథడ్ ఒక డబుల్ వాల్యూని పారామీటర్గా తీసుకుంటుంది. సో ఆ పారామీటర్ పేరు వచ్చి ఎస్. సో ఏ టైప్ అండి? డబుల్ టైప్. సో చూడండి, ఇప్పుడు నేను ఎస్ వాల్యూని సైడ్కి ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి సైడ్ ఈక్వల్ టు ఎస్. నెక్స్ట్ 2 మెథడ్స్ రాయమన్నాడు కదండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మెథడ్ విత్ పారామీటర్. ఓకే, ఒకటే పారామీటర్ అండి. సో పారామీటర్ ఏంటండి? డబుల్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఏరియా అండ్ ఫైండ్ పెరిమీటర్ అని రాయమన్నాడు కదండి. ఫైండ్ ఏరియా. ఓకే, మెథడ్ పేరండి ఫైండ్ ఏరియా. నో పారామీటర్స్ అండి. ఓకే, సో నో పారామీటర్స్ కాబట్టి మనం ఎంటీ పారెన్సిస్ వదిలేసాం. సో ఈ ఫైండ్ ఏరియా అనే మెథడ్ ఒక డబుల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, దెన్ రిటర్న్ టైప్ ప్లేస్లో వచ్చి డబుల్ అని రాశాను. ఓకే, నౌ ఈ ఫైండ్ ఏరియా అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఏరియాని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా తెలుసు మీకు. స్క్వేర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చి సైడ్ స్క్వేర్ కదండి. సో సైడ్ ఇంటూ సైడ్. ఓకే, నెక్స్ట్ అలాగే పెరిమీటర్. సో పెరిమీటర్ని క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి మెథడ్ పేరు వచ్చి ఫైండ్ పెరిమీటర్ అని రాస్తాను. పెరిమీటర్. ఓకే, నో పారామీటర్స్ కాబట్టి లీవ్ ఇట్ యాజ్ ఎంటీ పారెన్సిస్ రాస్తాం. సో ఈ ఫైండ్ పెరిమీటర్ మెథడ్ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ ఏరియా ఈక్వల్ సైడ్ స్టార్ సైడ్ అని రాశాను కదా. జస్ట్ వెయిట్. ఏరియా ఈక్వల్ సైడ్ స్టార్ సైడ్ అంటే ఏరియా వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ మెథడ్ ఏరియాని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నానంటే రిటర్న్ ఏరియా అని రాస్తున్నానండి. రిటర్న్ ఏరియా. నెక్స్ట్ పెరిమీటర్. ఫైండ్ పెరిమీటర్. సో ఫైండ్ పెరిమీటర్ అని మెథడ్ పేరు. సో ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి ఎంటీగా వదిలేసాం. తర్వాత ఇది కూడా ఒక డబుల్ వాల్యూని రిటర్న్ చేస్తుందండి. సో డబుల్ వాల్యూ రిటర్న్ చేయడం అంటే ఈ మెథడ్ ఓకే ఫైండ్ ఏరియా మెథడ్ ఏం చేస్తుందంటే ఏరియాని క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని రిజల్ట్గా ఇస్తుంది. అలాగే ఫైండ్ పెరిమీటర్ అనే మెథడ్ మీకు ఏం చేస్తుందంటే ఓకే ఫైండ్ పెరిమీటర్ అనే మెథడ్ పెరిమీటర్ని క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని మీకు రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఫైండ్ పెరిమీటర్. ఓకే, చూడండి, పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయాలి. పెరిమీటర్ పిఏఆర్ ఈక్వల్ టు సో 4 స్టార్ సైడ్ తెలుసు కదండి, 4 ఇంటూ భుజం. ఇప్పుడు పెరిమీటర్ వాల్యూని రిటర్న్ చేయాలండి. సో రిటర్న్ చేయాలంటే సింపుల్గా రిటర్న్ పిఈఆర్. చూడండి, ఏం లేదండి, ఈ పెరిమీటర్ మెథడ్ రిజల్ట్ని పాస్ చేస్తుంది. ఓకే, సో రిజల్ట్ని పాస్ చేస్తుంది కదండి. అలాగే ఫైండ్ ఏరియా మెథడ్ కూడా రిజల్ట్ పాస్ చేస్తుంది. ఎటువంటి రిజల్ట్ పాస్ చేస్తుంది? డబుల్ వాల్యూని పాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డబుల్ అని పెడతామండి సింపుల్గా. రిటర్న్ టైప్ ప్లేస్లో డబుల్. అలాగే పిఈఆర్ అనే మెథడ్, ఈ ఫైండ్ పెరిమీటర్ అనే మెథడ్ పెరిమీటర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్ టైప్ ప్లేస్లో డబుల్. ఓకే, రిటర్న్ చేయాలి కాబట్టి స్టేట్మెంట్ ఎలా రాయాలంటే రిటర్న్ అని చెప్పి పిఈఆర్.
ఓకే, ఎక్కడికి ఆ వాల్యూ రిటర్న్ అవుద్దంటే నువ్వు ఆ మెథడ్ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేసావో ఆ ప్లేస్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మెయిన్ మెథడ్ నుంచి ఈ మెథడ్స్ని కాల్ చేసినట్లయితే ఫైండ్ ఏరియా ఫైండ్ పెరిమీటర్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఓకే, సో ఇప్పుడు ఈ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది పంపే రిజల్ట్ మెయిన్ మెథడ్కి వెళ్తుందండి. సింపుల్ అండ్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా కేకేశారనుకోండి, ఎక్కడికి వెళ్తామండి, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అలాగే ఇవి కూడా వాల్యూస్ని రిటర్న్ చేస్తున్నాయి. ఓకే, సో ఎవరికి రిటర్న్ చేస్తాయంటే ఎవరు కాల్ చేస్తే వాళ్ళకి రిటర్న్ చేస్తాయండి, అంతే సింపుల్. ఓకే, నో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్స్ అన్నీ కాల్ చేయాలంటే ఈ స్క్వేర్, ఈ సైడు, ఏరియా, పెరిమీటరు ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఈ రెండు కూడా ఇన్స్టాన్స్ మెథడ్స్, ఫైండ్ ఏరియా ఫైండ్ పెరిమీటర్. వీటిని యాక్సెస్ చేయాలంటే అసలు వీటికంటూ మెమరీ ఏమీ అలొకేట్ అవుతుంది. అలొకేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఎలా క్రియేట్ చేయాలండి, స్క్వేర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్క్వేర్. సో స్క్వేర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్క్వేర్ అన్న వెంటనే స్క్వేర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, సెట్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సెట్ మెథడ్, సో సెట్ మెథడ్ని కాల్ చేయాలి. ఎస్ డాట్ సెట్ ఆఫ్, ఓకే, లెట్ us say 11.0 అని చెప్పానండి. సెట్ వాల్యూని పాస్ చేశాను. ఓకే, సెట్ వాల్యూని ఏం చేశానండి, పాస్ చేశాను. నెక్స్ట్ తర్వాత చూడండి, నాకు ఇప్పుడు ఏరియా పెరిమీటర్ వాల్యూస్ కావాలండి. నా స్క్వేర్కి ఇప్పుడు నేను సైడ్ని సెట్ చేశాను. సైడ్ ఎంత అండి, 11.0 ఇచ్చాను. ఎస్ డాట్ సెట్ అన్న వెంటనే సెట్ మెథడ్ కాల్ అవుతుంది. సెట్ మెథడ్ కాల్ అయ్యి ఏమవుతుందంటే సైడ్లోకి 11.0 వస్తుంది. మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, జస్ట్ వెయిట్. ఓకే, ఇప్పుడు నాకు ఏరియా పెరిమీటర్ కావాలండి. సో ఏరియా పెరిమీటర్ కావాలి కాబట్టి నేను ఏ మెథడ్ని కాల్ చేయాలంటే, ఏరియా కావాలంటే ఫైండ్ ఏరియా మెథడ్ని, ఓకే, పెరిమీటర్ కావాలంటే ఫైండ్ పెరిమీటర్ మెథడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్ ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఓకే, స్క్వేర్ ఏరియా ఈక్వల్ టు, సో నేను మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఏ మెథడ్ అండి, ఫైండ్ ఏరియా అనే మెథడ్ని. ఓకే, ఎస్ డాట్ ఫైండ్ ఏరియా. చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ నుంచి మనం మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో ఇలా కూడా కాల్ చేయొచ్చండి. అలాగే తర్వాత పెరిమీటర్ కావాలండి నాకు, పెరిమీటర్. సో పెరిమీటర్ కావాలి కాబట్టి పెరిమీటర్, ఓకే, ఏరియా ఆఫ్ స్క్వేర్ పెరిమీటర్. సో పెరిమీటర్ కావాలి కాబట్టి చూడండి, ఫైండ్ పెరిమీటర్, పెరిమీటర్. ఓకే, జస్ట్ సేవ్ ద ప్రోగ్రామ్. సేవ్ చేశానండి, దెన్ ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి జావా సి స్పేస్ స్క్వేర్ డాట్ జావా. చూడండి, ఏవైనా కంపైలేషన్ మిస్టేక్స్ ఉంటే అవి డిస్ప్లే అవుతాయి. సో నో కంపైలేషన్ మిస్టేక్స్, జావా స్క్వేర్. చూడండి, ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నామండి. ఎంత ప్రింట్ అయిందండి, 121.0. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అన్నాం. సో పెరిమీటర్ ఎంత అండి, సో 4×11 44. ఒకవేళ ఇదే వాల్యూ నేను ఇప్పుడు చేంజ్ చేస్తున్నానండి. లెట్ us say 17.5 అని పెట్టాను, 17.5. ఓకే, సేవ్ ద ప్రోగ్రామ్, దెన్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. సో కంపైల్ చేసాం, కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్, జావా స్పేస్ స్క్వేర్. సో ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చెప్దాం. చూడండి, ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చెప్దాం. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ యాజ్ టీజ్గా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుద్ది.
స్క్వేర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్క్వేర్ అన్న వెంటనే ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్కి మెమరీ అలొకేట్ అవుతుందండి. దేనికి అలొకేట్ అవుతుందండి? ఎస్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, ఎస్కి మెమరీ అలొకేట్ అయిన తర్వాత ఓకే నెక్స్ట్ న్యూ స్క్వేర్ అన్న వెంటనే స్క్వేర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎప్పుడు ర్యామ్లో ఉంటుంది. నో మెమరీ స్పేస్ అలొకేట్ అయిందండి ర్యామ్లో. అలొకేట్ అయిన తర్వాత ఈ క్లాస్లోని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే సైడ్, ఏరియా, పెరిమీటర్ ఆ మూడు వచ్చి మీకు ఆబ్జెక్ట్లో లోడ్ అవుతాయండి. లోడ్ అయినప్పుడు వాటికి ఇనీషియల్ వాల్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ డబుల్ కాబట్టి సైడ్ వచ్చి 0.0, ఏరియా వచ్చి 0.0, అలాగే పెరిమీటర్ వచ్చి 0.0. ఓకే, నౌ నెక్స్ట్ మెథడ్ చూడండి. ఎస్ డాట్ ఓకే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదండి. ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఎంతండి? 1010. కాబట్టి ఈ 1010 వచ్చి మీకు ఫస్ట్ ఎందులో లోడ్ అవుతుందంటే ఎస్లో లోడ్ అవుతుందండి. 1010 వచ్చి ఎస్లో లోడ్ అవుద్ది. ఓకే, 1010 ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎస్. నౌ ఎస్ డాట్ సెట్ ఆఫ్ 17.5 అన్న వెంటనే ఇప్పుడు కంట్రోలు జేవిఎం ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని అంటే పాస్ చేస్తుంది, కంట్రోల్ని పాస్ చేస్తుంది. మెయిన్ మెథడ్ నుంచి సెట్ మెథడ్కి పాస్ చేస్తుంది. ఓకే, పాస్ చేసినప్పుడు ఈ 17.5 వాల్యూ వచ్చి ఎందులో స్టోర్ అవుతుందంటే ఈ ఎస్లో స్టోర్ అవుతుందండి. నౌ మీరు అబ్జర్వ్ చేయండి, సైడ్ ఈక్వల్ టు ఎస్ అన్నాను. సైడ్ ఈక్వల్ టు ఎస్. సైడ్ ఈక్వల్ టు ఎస్ అంటే ఓకే ఆబ్జెక్ట్లో ఉండే ఈ సైడ్లోకి ఎస్ వాల్యూ. సో ఎస్ వాల్యూ ఎంత అండి? ఎస్ వాల్యూ ఎంత? ఓకే, ఎస్ వాల్యూ ఎంత అండి? 17.5. చూడండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎస్ డాట్ సెట్ ఆఫ్ 17.5 అన్న వెంటనే కంట్రోలు సెట్ మెయిన్ మెథడ్ నుంచి సెట్ మెథడ్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పారామీటర్ ఉంది కదండి ఎస్, ఈ పారామీటర్కి మెమరీ అలికేట్ చేస్తుంది. ఈ ఎస్కి మెమరీ అలికేట్ అయ్యి అందులో 17.5 స్టోర్ అవుతుందండి. తర్వాత సైడ్ ఈక్వల్ టు ఎస్ అన్న వెంటనే సైడ్ అంటే ఎందులో ఉండే సైడ్ అండి? మనం స్క్వేర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, అందులో సైడ్ ఉంది కదండి ఈ సైడ్కి ఏ వాల్యూ సెట్ అవుతుందంటే ఎస్ వాల్యూ. ఎస్ వాల్యూ అంటే ఎంతండి? 17.5. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లింగ్ చూడండి. సో ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుందండి. వెనక్కి వచ్చి ఈ స్టెప్ జరుగుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లింగ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నాం కాబట్టి మీకు స్క్రీన్ మీద ఏరియా ఆఫ్ స్క్వేర్ అని చెప్పి ప్రింట్ అవుతుందండి. ఏరియా ఆఫ్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఎస్ డాట్ ఫైండ్ ఏరియా అను. ఎస్ డాట్ ఫైండ్ ఏరియా అన్న వెంటనే ఇప్పుడు కంట్రోలు ఇక్కడ నుంచి అంటే మెయిన్ మెథడ్ నుంచి ఇక్కడికి పాస్ అవుతుంది, ఫైండ్ ఏరియాకి పాస్ అవుతుంది. ఏరియా ఈక్వల్ సైడ్ ఇంటూ సైడ్ అన్నామండి. ఏరియా ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. సో ఏరియా ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ అన్న వెంటనే ఏం జరుగుతుందంటే ఈ సైడ్ వాల్యూ ఎంత అండి? 17.5. ఓకే, 17.5. సో మీకు ఎంత క్యాలిక్యులేట్ అవుతుందంటే ఓకే చూడండి ఒకసారి చూడండి ఏరియా ఈక్వల్ సైడ్ స్టార్ సైడ్ అన్న వెంటనే మీకు ఏం క్యాలిక్యులేట్ అవుతుందండి? 17.5 ఇంటూ 17.5. సో 306.25 వస్తుందండి. అలాగే రిటర్న్ ఏరియా అన్నాం. దీని తర్వాత రిటర్న్ ఏరియా అన్న వెంటనే ఈ 306.25 వాల్యూ మీకు ఎక్కడికి పాస్ అవుతుందండి? చూడండి ఇక్కడ 306.25 ఈ వాల్యూ. ఓకే, రిటర్న్ ఏరియా అన్నప్పుడు ఈ వాల్యూ మీకు ఎక్కడికి పాస్ అవుతుందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లింగ్కి పాస్ అవుతుందండి. దెన్ ఆటోమేటిక్గా స్క్రీన్ మీద మీకు 306.25 వాల్యూ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లింగ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అన్నాం కాబట్టి మీకు స్క్రీన్ మీద పెరిమీటర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఓకే, పెరిమీటర్ అని చెప్పి మీకు ప్రింట్ అవుతుందండి. సో పెరిమీటర్ ప్రింట్ అయిన తర్వాత ఎస్ డాట్ ఫైండ్ పెరిమీటర్. ఎస్ డాట్ ఫైండ్ పెరిమీటర్ అన్నాం కాబట్టి నా కంట్రోల్ ఇక్కడ నుంచి పెరిమీటర్ మెథడ్కి వెళ్తుంది. వెళ్ళి పిఆర్ ఈక్వల్ టు 4 స్టార్ సైడ్ అంటే 4 ఇంటూ 7.5. ఓకే, 4 ఇంటూ 7.5 అండి. ఎంతో ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి అప్రాక్సిమేట్లీ ఒక 71 or 72 వస్తుందండి. సో ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో 72 వస్తుంది. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ అయిన తర్వాత రిటర్న్ పిఈఆర్ ఆ 72 వాల్యూ వచ్చి ఇక్కడికి వస్తుందండి. సో స్క్రీన్ మీద మీకు
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లోకి వస్తుంది ఆ 72 వాల్యూ, ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ మీద ఆ 72 అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతుందండి. చూడండి, ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో 306.25 పెరిమీటర్ వచ్చి 70. నౌ ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూసారనుకోండి, అవుట్పుట్ వచ్చి 306.25, పెరిమీటర్ వచ్చి 70. నౌ నెక్స్ట్ ప్రోగ్రామ్ రాద్దామండి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ క్యాల్కులేటింగ్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. సో ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. సో చూడండి ఒకసారి, క్లాస్ పేరు ఏం పెడతానంటే రెక్టాంగిల్ అని పెట్టానండి. క్లాస్ పేరు రెక్టాంగిల్. నో ఒకసారి కొంచెం ఫాంట్ పెద్ద చేద్దామండి. జస్ట్ ఫాంట్ కొంచెం పెంచుదాం ఫాంట్. రెక్టాంగిల్ చూడండి ఇప్పుడు. సో డబుల్ లెంగ్త్ అలాగే బ్రెడ్త్. సో లెంగ్త్ బ్రెడ్త్. సో డబుల్ ఏరియా కమా పెరిమీటర్, సేమ్ ప్రోగ్రామ్ అండి. ఓకే, సో పెరిమీటర్. సో సింపుల్గా మళ్ళీ వాయిడ్ సెట్ అని మెథడ్ రాద్దాం. 2 పారామీటర్స్ తీసుకుంటుంది, డబుల్ ఎల్ డబుల్ బి. సో సెట్ అనే మెథడ్ 2 పారామీటర్స్ని తీసుకుంటుంది, 2 ఆర్గ్యుమెంట్స్. సెట్ మెథడ్ హ్యాస్ 2 ఆర్గ్యుమెంట్స్, యూ మస్ట్ పాస్. సో ఎల్ వాల్యూని లెంగ్త్కి, బ్రెడ్త్ వాల్యూని బీకి సెట్ చేద్దాం. సో లెంగ్త్ LNGTH ఈక్వల్ టు ఎల్. ఓకే, నెక్స్ట్ బ్రెడ్త్ BREADTH. చూడండి స్పెల్లింగ్ మిస్టేక్ రాకూడదండి. బ్రెడ్త్ ఈక్వల్ టు బి. సో సింపుల్గా ఒక మెథడ్నే రాద్దాం, ఒక మెథడ్ రాద్దాం అండి. మెథడ్ పేరు వచ్చి క్యాలిక్యులేట్, వాయిడ్ క్యాలిక్యులేట్. సో రిటర్న్ టైప్ కూడా రాద్దాం. సో డబుల్. సో చేంజ్, స్మాల్ చేంజ్ అండి. ఫైండ్ ఏరియా. సో ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సో ఫార్ములా ఏంటండి, ఏరియా ఈక్వల్ టు ఓకే లెంగ్త్ స్టార్ బ్రెడ్త్ BRTH, లెంగ్త్ స్టార్ బ్రెడ్త్. సో ఈ ఫైండ్ ఏరియా అనే మెథడ్ డబుల్ వాల్యూని మీకు రిజల్ట్గా పంపుతుంది. సో పంపాలంటే, రిజల్ట్ని పాస్ చేయాలంటే మస్ట్ రైట్ రిటర్న్ స్టేట్మెంట్. చూడండి, ఫైండ్ ఏరియా అనే మెథడ్ యొక్క రిటర్న్ టైప్ వచ్చి డబుల్ కాబట్టి ఆ మెథడ్ బాడీలో ఖచ్చితంగా రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి, రిటర్న్ పక్కన వాల్యూ కూడా చెప్పాలి. రిటర్న్ అని చెప్పి మనం ఏరియాని పాస్ చేద్దాం, రిటర్న్ ఏరియా. ఓకే, సిమిలర్లీ ఇందాక ప్రోగ్రామ్ లాగండి, డబుల్ ఫైండ్ పెరిమీటర్. సో ఫైండ్ పెరిమీటర్. సో పెరిమీటర్ కావాలనుకోండి, సో పెరిమీటర్ అంటే 2 లెంగ్త్లు 2 బ్రెడ్త్లు. సో PR ఈక్వల్ టు 2 స్టార్ లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్. ఓకే, సో సింపుల్ అండి. సో పెరిమీటర్ని కూడా పాస్ చేద్దాం, రిటర్న్ PER. ఓకే, సో రిటర్న్ PER. నా ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని, ఇన్స్టాన్స్ మెథడ్స్ని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా యూ మస్ట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో రెక్టాంగిల్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. రెక్టాంగిల్ R ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్. ఓకే, రెక్టాంగిల్ R ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్. నౌ R డాట్ సెట్ ఆఫ్ సో వాల్యూస్ని పాస్ చేయండి, 6.0, 7.0. సో యాజ్ ఎవర్ విష్ మీకు నచ్చిన వాల్యూస్ పాస్ చేసుకోండి. నాకు ఇప్పుడు ఏరియా పెరిమీటర్ కావాలనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్. సో ఏరియా కావాలి, రెక్టాంగిల్స్ ఏరియా. సో రెక్టాంగిల్ ఏరియా కావాలి కాబట్టి
నేను ఇప్పుడు ఫైండ్ ఏరియా మెథడ్ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేయాలండి? ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ఉంది కదండి, ఆర్ డాట్ ఫైండ్ ఏరియా. ఓకే, ఫైండ్ ఏరియా. సిమిలర్లీ నాకు పెరిమీటర్ కావాలి. సో పెరిమీటర్ కావాలి కాబట్టి రెక్టాంగిల్స్ పెరిమీటర్. సో పెరిమీటర్ కావాలి కాబట్టి ఫైండ్ పెరిమీటర్. ఓకే, సేమ్ ప్రోగ్రామ్ అండి, ఇందాక రాసిన ప్రోగ్రామే. రెక్ట్ అని పెట్టాను, సేవ్ చేశాను. ఈ ప్రోగ్రామ్ని ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. జావాసీ స్పేస్ ఫైల్ పేరు, ఓకే, నో ఎర్రర్స్, దెన్ ఎగ్జిక్యూట్. రెక్టాంగిల్ చూడండి, రెక్టాంగిల్ ఏం పాస్ చేసామండి? రెక్టాంగిల్ క్లాస్కి మనం సెట్ మెథడ్ని కాల్ చేసాం. 6.0 7.0 అన్నాం కాబట్టి ఏరియా 42 వస్తుందండి. ఓకే, చూడండి, ఏరియా వచ్చి 42, పెరిమీటర్ వచ్చి 26. 2 into 6.0 plus 7.0. సో 2 into 13.0, దట్ ఈస్ 26.0. సో ఇలాగ మనం మెథడ్ని కాల్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడే ఇంకొక స్టెప్ రాస్తున్నాం చూడండి. ఇప్పుడు ఆర్ డాట్ సెట్ ఆఫ్ 11.0 9.0. ఓకే, దెన్ సో ఏం జరిగింది చూడండి. ఆర్ డాట్ సెట్ ఆఫ్ 11.0 9.0. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూడండి, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చూడండి, ఫస్ట్ రెక్టాంగిల్ ఏరియా 42.0 26.0, నెక్స్ట్ 99.0 40.0. ఓకే, నౌ మనం ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఈ ప్రోగ్రామ్ని ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, జస్ట్ వెరీ సింపుల్ ప్రోగ్రామ్ అండి, ఏం లేదు. ఫస్ట్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి బిగిన్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి. సో రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్ అని వెంటనే రెక్టాంగిల్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. వీటికి డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ అవుతాయి. సో 0.0, అలాగే ఇది కూడా 0.0, నెక్స్ట్ ఇది కూడా 0.0, నెక్స్ట్ పెరిమీటర్ వచ్చి 0.0. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆర్ డాట్ సెట్ ఆఫ్ 6.0 7.0 అని వెంటనే ఇప్పుడు కంట్రోలు మెయిన్ మెథడ్ నుంచి సెట్ మెథడ్కి వెళ్తుందండి. ఓకే, వెళ్ళినప్పుడు ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పారామీటర్స్కి, ఈ ఆర్గ్యుమెంట్స్కి ఎల్కి బీకి, ఓకే, ఈ ఎల్కి బీకి మెమరీ అలికేట్ అవుతుందండి. ఈ పారామీటర్స్కి అంటే డబుల్ ఎల్కి బీకి మెమరీ అలికేట్ అయ్యి ఈ 6.0 వచ్చి ఎల్లోను, అలాగే 7.0 వచ్చి బీలోను స్టోర్ అవుతుందండి. సో లెంగ్త్ ఈక్వల్ టు ఎల్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఈ డిఫాల్ట్ వాల్యూ పోయి, చూడండి, ఈ డిఫాల్ట్ వాల్యూ పోయి ఏమొస్తుందంటే ఇక్కడికి 6.0 వస్తుందండి, అలాగే ఈ ప్లేస్కి 7.0 వస్తుంది. సో డిఫాల్ట్ వాల్యూస్ ఆర్ గాన్. నౌ ఈ బాడీ అయిపోయింది కాబట్టి మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి వెనక్కి పాస్ అవుతుందండి. పాస్ అయ్యి ఈ స్టేట్మెంట్కి వస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ రెక్టాంగిల్ ఏరియా అన్నాం. రెక్టాంగిల్ ఏరియా అన్నాం కాబట్టి సో స్క్రీన్ మీద రెక్టాంగిల్ ఏరియా అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత జస్ట్ ప్రింట్ ఆర్ డాట్ ఫైండ్ ఏరియా. సో ఫైండ్ ఏరియా మెథడ్ కాల్ అవుతుందండి. ఫైండ్ ఏరియా మెథడ్ కాల్ అయిన తర్వాత అంటే కంట్రోల్ ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఓకే, వెళ్ళి సో ఫైండ్ ఏరియా మెథడ్లో ఏముందండి, ఏరియా ఈక్వల్ టు లెంగ్త్ స్టార్ బ్రెడ్త్ అన్నాం. లెంగ్త్ స్టార్ బ్రెడ్త్ అంటే లెంగ్త్ వాల్యూ 6.0, బ్రెడ్త్ వచ్చి 7.0. సో ఏరియాలోకి ఏమొస్తుందంటే 42.0 వస్తుందండి. నో 42.0 ఈ వాల్యూ ఎంతండి? సో ఈ వాల్యూ వచ్చి 42.0. ఈ 42.0 వాల్యూ రిటర్న్ ఏరియా అన్నాం. అంటే ఏరియాలో ఎంత ఉందండి 42.0. ఈ వాల్యూ వచ్చి మీకు ఎక్కడికి వస్తుందంటే ఇక్కడికి వస్తుందండి. సో ఈ స్టేట్మెంట్ 42.0 వాల్యూ ఈజ్ కమింగ్ టు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్. అంటే 42.0 అనే వాల్యూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్కి వచ్చింది.
సో ఈ వాల్యూని స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అవుట్పుట్గా 42.0. సింపుల్ అండి. ఇక్కడ ఫైండ్ ఏరియా అనే మెథడ్ని మనం system.out.println నుంచి కాల్ చేసాం. నెక్స్ట్ చూడండి, system.out.println రెక్టాంగిల్స్ పెరీమీటర్. స్క్రీన్ మీద మీకు రెక్టాంగిల్స్ పెరీమీటర్ అని ప్రింట్ అవుతుందండి. r.find పెరీమీటర్ అన్నాం. r.find పెరీమీటర్ అన్న వెంటనే కంట్రోల్ ఇక్కడ నుంచి పెరీమీటర్ మెథడ్కి వెళ్తుంది. వెళ్ళి PER = 2 లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ అన్నాం కాబట్టి ఇక్కడికి ఎంత వస్తుందంటే 26.0 వస్తుందండి. 26.0. ఈ 26.0 వాల్యూ, సో పెరీమీటర్ వాల్యూ ఎంతండి 26.0. రిటర్న్ PER అన్నాం కాబట్టి ఈ 26.0 వాల్యూ మీకు 26.0. ఈ 0 వాల్యూ వచ్చి మీకు ఎక్కడ రిటర్న్ అవుతుందంటే ఇక్కడికి వస్తుందండి. సో 26.0 మీకు system.out.printlnకి వెళ్ళింది. వెంటనే మీకు స్క్రీన్ మీద ఎంత ప్రింట్ అవుతుందంటే 26.0, 26.0 ప్రింట్ అవుతుంది. సో ప్లీజ్ సీ ద అవుట్పుట్. ఇదిగోండి 42.0, 26.0. నెక్స్ట్ r.set 11.0, 9.0 అన్నాం. అంటే వన్స్ అగైన్ మళ్ళీ మనం ఏం చేసామంటే మళ్ళీ సెట్ మెథడ్ని కాల్ చేసామండి. సో సెట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈసారి ఎల్లోకి 11 అండి, ఎల్ వాల్యూ 11, బి వాల్యూ వచ్చి 9. ఓకే, లెంగ్త్ = ఎల్ అన్నాం. లెంగ్త్ = ఎల్. ఆల్రెడీ లెంగ్త్లో ఎంత ఉందండి 6.0. అంటే ఈ 6.0 పోయి ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుందంటే 11.0 వస్తుంది. అలాగే బ్రెడ్త్ = బి అన్నాం. ఇప్పుడు ఈ 7.0 పోయి ఏమొస్తుందంటే 9.0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ system.out.println రెక్టాంగిల్ ఏరియా అంటే ఎంత అవుతుందంటే 99 ప్రింట్ అవుతుందండి స్క్రీన్ మీద. అలాగే రెక్టాంగిల్ పెరీమీటర్ అన్న వెంటనే మీకు ఎంత అవుతుందంటే ఓకే, సో ఎంత అండి 2 11 + 9, సో ఎంత అవుతుందండి 40. అంటే మనం ఏం చేసామంటే ఒకసారి మెథడ్ రాసామనుకోండి, ఆ మెథడ్ని నువ్వు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు. సో ఫస్ట్ సారి కాల్ చేసినప్పుడు 6.0, 7.0. రెండోసారి కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ 6.0, 7.0 ఏమైనాయండి మాడిఫై అయినాయండి. ఓకే, అంటే నువ్వేం చేయొచ్చు అంటే సెట్ చేయొచ్చు, అవసరమైతే అదే వాల్యూస్ని యూ కెన్ మాడిఫై ఆల్సో. ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు. సో దాన్నే మనం ఏమంటాం అంటే కోడ్ రీయూజబిలిటీ అంటాం. దిస్ ఈజ్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ మెథడ్స్. సో అవుట్పుట్ చూడండి 99.0 అలాగే 40.0. ఓకే, ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో 11.9, 11 × 9.0. సో ఓకే, సో 11 × 9, 11.0 × 9.0 అంటే 99.0. పెరీమీటర్ వచ్చి 40.0. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్స్ నేను